జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే సీజ్ ఫైర్ తొందరలోనే ఎండ్ అవ్వబోతుందని. సీజ్ ఫైర్ ఎండ్ అవ్వబోతుంది అని అంటే యుద్ధం మళ్ళీ ప్రారంభిస్తామని అర్థం. క్లియర్ కట్గా ఆ స్టేట్మెంట్ చేసిన తర్వాత డౌ జోన్స్ 250 పాయింట్ల వరకు కరెక్షన్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ అయితే 80 to 100 పాయింట్స్ వరకు కరెక్షన్ కూడా వచ్చింది. మోర్ ఓవర్ ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రిప్లై ఇవ్వకముందు ఇరాన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేస్తామని కూడా చెప్పారు. మళ్ళీ కూడా ఈ స్టేట్మెంట్స్ వల్ల మార్కెట్స్ మళ్ళీ బీరిష్ మూమెంటం స్టార్ట్ అవుతుందేమో అన్న ఫియర్ కూడా డెఫినెట్గా ఇన్వెస్టర్స్లో స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈరోజు మార్కెట్లో వచ్చిన రికవరీ ఏదైతే ఉందో ఇది కేవలం ఇన్వెస్టర్స్ని ట్రాప్ చేయడం కోసమా, లేదా మార్కెట్లో ఫర్దర్గా పాజిటివ్ డెవలప్మెంట్స్ క్రియేట్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ కోసమా, లేకపోతే వెన్స్డే మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియక మార్కెట్లో పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోయారా, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి కదా. డెఫినెట్గా వాటి గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకవేళ మార్కెట్స్ క్రాష్ అవుతుంది అనే క్వశ్చన్ నేను థంబ్నెయిల్ మీద ఏదైతే పెట్టానో అది ఒకవేళ జరగాలి అంటే క్రాష్ మళ్ళీ జరగాలంటే ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మళ్ళీ మనకి క్రాష్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి టెక్నికల్గా. సేమ్ టైం ఫండమెంటల్గా ఏ న్యూస్ అప్డేట్స్ బట్టి మార్కెట్స్లో ఫాల్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఇది జరిగితే మళ్ళీ ఫాల్ చూస్తాము అని అనుకునేది ఉంటాయి కదా. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మోర్ ఓవర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు నేను రికార్డ్ చేసిన టైంకి అయితే మళ్ళీ కరెక్షన్ అవుతున్నాయి. అండ్ ఎందుకు ఏంటి అండ్ ఫర్దర్గా ఎంతవరకు వాటి మీద ప్రెజర్ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైం టాటా క్యాపిటల్స్, టాటా కెమికల్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. ఈవెన్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కంపెనీ కూడా. ఎందుకు టాటా కంపెనీస్ పాజిటివ్ సైడ్ సడన్గా మూవ్ అయిన దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇంత బీరిష్ మార్కెట్లో కూడా పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి, వాటికి సెపరేట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో మొత్తం ఇవన్నీ కూడా నేను కనెక్ట్ చేసి మీకు వీడియో రూపంలో ఏదైతే చేసి పెడుతున్నానో ఈ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి మాట్లాడుకుంటే నిఫ్టీ 0.86% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.91% నెగిటివ్గా క్లోజ్ అవడం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 0.55% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.63% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 1%, స్మాల్ క్యాప్ 0.46% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్ 8.75% పైకి అయి 20.5 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. బేసిక్గా రొటీన్గా అంటే రెగ్యులర్గా ఫస్ట్ టైం వ్యూ చేసే వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తాను. నేను డైలీ మార్కెట్ రిపోర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ చేస్తుంటాను. ఎందుకంటే మనలో చాలామంది న్యూస్తో సంబంధం లేకుండా కంప్లీట్ ప్యూర్ టెక్నికల్ బేస్డ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అందుకు ప్యూర్ టెక్నికల్ బేస్ చేసుకుని నేను చెప్తాను, తర్వాత న్యూస్తో కంబైన్ చేసి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్స్ ఎప్పుడైనా సో నిఫ్టీ కదా, సో మేజర్గా ఎప్పుడైనా మార్కెట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నిఫ్టీ గురించి డిస్కస్ చేస్తాం. నిఫ్టీ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది కదా 0.86%. యూజువల్గా నిఫ్టీ మార్నింగ్ అయితే మాత్రం గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అప్రాక్సిమేట్లీ 470 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. క్లోజ్ అవడం 200 పాయింట్లతోనే నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. అంటే 270 పాయింట్స్ రికవరీ అయిపోయింది. బట్ స్టిల్ బీరిష్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి చిన్న ప్యానిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఓకే ఫాలో అవుతుందేమో మార్కెట్స్ అని చెప్పి అట్లా అనిపించినప్పుడు ఫస్ట్ వెయిటెడ్ స్టాక్స్ని చూడండి. నాకు తెలిసి వెయిటెడ్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ తప్ప ఇంకే వెయిటెడ్ స్టాక్ కూడా పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను స్క్రోల్ చేస్తున్న దగ్గర చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2% ఫాలో అయింది, కోటక్ బ్యాంక్ 0.7, ఎస్బీఐ 0.3, ఇండియన్ బ్యాంక్ 1.44%. అలానే బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఆల్మోస్ట్ 1.5% అబౌవ్ క్లోజ్ అయినాయి. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ 2.28, రిలయన్స్ 2%, ఐటీ స్టాక్స్ అన్ని నెగిటివ్, ఎల్ఎన్టీ కూడా నెగిటివ్, ఐటీసీ నెగిటివ్, హిందూస్థాన్ యూనిలివర్ నెగిటివ్. సో సేమ్ టైం అదానీ పోర్ట్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. భారతీ ఎయిర్టెల్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. మేబీ భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్ కొంచెం సపోర్ట్ చేస్తున్నాయి. బట్ కాకపోతే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అయితే నెగిటివ్ సైడ్ ఉన్నాయి. 60 to 70% వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ఫాల్ వచ్చేసరికి న్యూట్రల్ విత్ నెగిటివ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు న్యూట్రల్ విత్ నెగిటివ్ అంటే లిటిల్ బిట్ మైనర్గా ఫాలో అవడానికి ట్రై చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే మేజర్ స్టాక్ సపోర్ట్ చేసినాయి. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లాంటి స్టాక్ సపోర్ట్ చేయబట్టి ఒక్కరోజు వచ్చే ఫాల్ని డిసైడ్ అవ్వలేము మనం. సో ఈరోజు వచ్చే ఫాల్ని అంత ఫాస్ట్గా డిసైడ్ కాలేము. ఫస్ట్ వన్ ఎందుకు డిసైడ్ కాలేము, బికాజ్ ఏదైతే మనకి రీసెంట్గా రికవరీ అయిందో ఈ రోజు వచ్చిన ఫాల్ ప్రకారంగా చూసుకుంటే అంత ఫాస్ట్గా డిసైడ్ అవ్వలేం. రెండు, మార్కెట్స్ రీసెంట్గా వచ్చిన రికవరీని దాటి మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పాలంటే మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఫాల్ రావాలి. మిడ్ క్యాప్ 1%, స్మాల్ క్యాప్ 0.46% ఫాల్ వచ్చింది. మీ అందరికీ నేను ఎప్పుడు రొటీన్గా చెప్తూ ఉంటాను, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మోర్ దెన్ 2% కరెక్షన్ స్టార్ట్ అయింది అని అంటే
మోస్ట్లీ మార్కెట్లో ఫాల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్ 1%, స్మాల్ క్యాప్ 0.46, పెద్ద ఫాల్ అయితే కాదు. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇండియా విక్స్. ఈరోజు ఇండియా విక్స్ 8% పైకి 20.5కి వెళ్ళింది. దీనివల్ల ఏంటో తెలుసా, అన్సర్టెనిటీస్ లేదా హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మార్కెట్లో క్రియేట్ అవ్వడానికి రెడీగా ఉండొచ్చు కమింగ్ డేస్లోనికి అని దాని అర్థం. విక్స్ స్పైక్ అయిన వెంటనే మార్కెట్ బీరిష్ టర్న్ అయిపోదు. విక్స్ స్లోగా స్పైక్ అవుతూ మీకు ఇండికేషన్ ఇస్తుంది, ఓకే పొజిషన్స్ రెడీ అవుతున్నాయి అంటే బీరిష్ పొజిషన్స్ రెడీ అవుతున్నాయి మార్కెట్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్కి వద్దాం. ఫస్ట్ 3 అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం కొంచెం మైనర్ కరెక్షన్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇండికేషన్ వచ్చింది. నా రీసెంట్ డేస్లో మార్కెట్ రికవరీ ఎంత వచ్చింది, ఆ లో నుంచి హైకి ఫిబొనాకీని డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేసినప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టి డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసినప్పుడు నేను లో టు హై ఆల్మోస్ట్ నేను డ్రా చేస్తే అండ్ నిఫ్టీ 50కి 38.2% లైన్ 23,370 ఉంది. సో బేసిక్గా బిగ్ క్రాష్ అవుతుందని చెప్పడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆఫ్టర్ బీరిష్ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ అనేది కామన్. అది మళ్ళీ ఫాల్ ఎప్పుడు వస్తుంది, రీసెంట్ స్వింగ్లో బ్రేక్ అయినప్పుడు. దాన్ని మనకి పుల్ బ్యాక్ ప్యాటర్న్ అని అంటారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ చిన్నది పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయిందని, ఆ స్వింగ్లో బ్రేక్ అయినప్పుడు బిగ్ క్రాష్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్వింగ్లో బ్రేక్ అవ్వాలంటే నిఫ్టీ మళ్ళీ కూడా 1800 పాయింట్ల పైనే ఫాల్ అవ్వాలి. అలా ఫాల్ అయినప్పుడు మేబీ మార్కెట్ మళ్ళీ క్రాష్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి, వాల్టాలిటీ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే చూడండి, బిగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయిందా, రికవరీ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. అంటే ఈరోజు ఒక్కరోజు వచ్చే ఫాల్ని డిసైడ్ కాలేం. రాబోయే రోజుల్లో కూడా టెక్నికల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి అన్న దాన్ని బట్టి ఫర్దర్గా ఫాల్ అవుతుంది లేదనేది డిసైడ్ అవ్వగలుగుతాం. నా అట్లా కాదు, పాజిటివ్ సైడ్ వెళ్తుందని ఎప్పుడు చెప్పగలుగుతాం. అప్పుడు మనం చెప్పాలంటే హయ్యర్ హైస్ ఫామ్ చేయాలి. ఇగోండి ఇలా ఫామ్ అయిందా, ఇప్పుడు చిన్న డిప్ అయిందా, మళ్ళీ అప్ సైడ్ ఈ స్వింగ్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో 24,060 లెవెల్, అది బ్రేక్ అయినప్పుడు మనం అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. లోవర్ సైడ్ బిగ్ క్రాష్ అయితే మాత్రం ఈ స్వింగ్లో అప్ సైడ్ కంటిన్యూ అవ్వడానికి ఈ స్వింగ్ హై ఫర్దర్గా ఫాల్ ఇంకా ఇక్కడ వరకైనా వస్తుంది అని చెప్పడానికి అయితే మాత్రం స్టార్టింగ్ 38.2, తర్వాత 50, తర్వాత 61.8, తర్వాత వచ్చేసరికి 100% లైన్ వరకు మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. సేమ్ అనాలిసిస్ మీరు సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీకి మీరు చేసుకుంటే డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. టెక్నికల్ పరంగా ఒకరోజు వచ్చే మూవ్ని డిసైడ్ అవ్వలేము. ఒకరోజు వచ్చే మూవ్లో 70% రికవరీ అయింది కాబట్టి కమింగ్ డేస్లో వెయిట్ చేస్తే కానీ మనకు క్లారిటీ రాదు. బేస్డ్ ఆన్ ఫిబొనాకీ లెవెల్స్ వీ హ్యావ్ టు వెయిట్. నా మార్కెట్ ఎందుకు సడన్గా ప్యానిక్ అయింది, సెకండ్ వన్ వచ్చేసరికి సడన్గా గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి. డౌ జోన్స్ ఏమో 483 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయింది మార్కెట్స్లో. నాస్డాక్ ఏమో 160 పాయింట్స్, యూరోపియన్ మార్కెట్ హెవీ ఫాల్ అండ్ ఇండియన్ రూపీ 93.413కి వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ $101 ఉన్నది, ఇప్పుడే 102కి వెళ్ళిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI 104కి వెళ్ళింది. గోల్డ్ 1% కరెక్షన్ అయింది. అండ్ సిల్వర్ వచ్చేసరికి 3.3% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఎందుకు ఇవన్నీ కూడా నెగిటివ్ సైడ్ టర్న్ అయిపోయినాయి, మేజర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఒకేసారి గ్లోబల్ మార్కెట్స్ ఎందుకు టర్న్ అయినాయి? బేసిక్గా గ్లోబల్ మార్కెట్స్ సెకండ్ హాఫ్లోని మన మార్కెట్స్ 10కి 11 అయిన తర్వాత నుంచి రికవరీ అవ్వడం స్టార్ట్ అయినాయి. రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యి డౌ జోన్స్ అయితే 230 పాయింట్స్ నెగిటివ్గా వచ్చేసింది. కానీ సడన్గా ఎందుకు డౌ జోన్స్ ఫాలో అయింది? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, అసలు బీరిష్ టర్న్ అవడానికి కారణాలు ఏమున్నాయన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. దాని దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ క్లియర్గా చూడండి, జేడీ వ్యాన్స్ గారు సాటర్డే ఈవినింగ్ మనం వీక్లీ అనాలిసిస్ చేసిన తర్వాత సో సండే ఎర్లీ మార్నింగ్ జేడీ వ్యాన్స్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఓకే సీజ్ ఫైర్ టాక్స్ గురించి నెగోషియేట్ చేసాం. ఓకే, అందులో ఫస్ట్ పాయింట్ మేము డిస్కస్ చేసేదంతా కూడా న్యూక్లియర్ వెపన్. మీరు న్యూక్లియర్ వెపన్ని స్టాప్ చేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ యురేనియంను మాకు ఇచ్చేయండి అని అడిగాం. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ పాయింట్ దగ్గరే ఫెయిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ పాయింట్స్ గురించి మనకి మేము డిస్కస్ చేయలేదని చెప్పి జేడీ వ్యాన్స్ క్లియర్ కట్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. జేడీ వ్యాన్స్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఫస్ట్ పాయింట్లోనే ఇలా టాక్స్ నెగోషియేషన్స్ పరంగా అయితే మాత్రం టాక్స్ అయితే మాత్రం ఫెయిల్ అయినాయని క్లారిటీ ఇచ్చారు అతను. దాని తర్వాత ట్రంప్ వచ్చేసరికి ఒక బిగ్ ట్వీట్ చేశారు సోషల్ మీడియాలో. ఇదంతా కూడా క్లియర్గా సింపుల్ అండ్ షార్ట్లో చెప్పేస్తాను. మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఆల్రెడీ చెప్పాను. ట్రంప్ ఏం చెప్పారంటే, సో బేసిక్గా అతను చెప్తున్న దాని ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను అంటే షార్ట్ కట్లో వచ్చేసరికి. సో అతను ఏం చెప్పారంటే, ఇరాన్ చాలా విషయాల్లో ఒప్పుకుంది కానీ న్యూక్లియర్ వెపన్ దగ్గర మాత్రమే ఒప్పుకోలేదు, అది మాకు నచ్చలేదు. అండ్ 2, ఇప్పటి వరకు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అడ్డు పెట్టుకొని అందరినీ భయపెట్టింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని వాళ్ళు ఏదైతే బ్లాక్ చేస్తామని చెప్పారో, కింద మైనింగ్స్ పెట్టాము, సో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దీనివల్ల షిప్ ఓనర్స్ అందరూ భయపడుతున్నారు, వెళ్ళడానికి భయపడుతున్నారు. వాళ్ళందరికీ మేము ఇన్సూరెన్స్ 2 విధాలుగా ఇవ్వగలుగుతాం.
ఒకటి వచ్చేసరికి మైనింగ్స్ ఏవైతే మైన్స్ పెట్టారో వాటన్నిటిని ఫెయిల్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్లో ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి, బ్లాకేడింగ్ అని చెప్పి. వాట్ ఈజ్ మీన్ బై బ్లాకేడింగ్? మీరు మమ్మల్ని బ్లాక్ చేశారనుకోండి, మేము మిమ్మల్ని కూడా బ్లాక్ చేస్తాం. ఏ విధంగా బ్లాక్ చేస్తాం? నువ్వు గల్ఫ్ కంట్రీస్కి రావాల్సిన రెవెన్యూని స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఆపేస్తున్నావు. ఓకే, దానివల్ల వాళ్ళకి రెవెన్యూ రావట్లేదు. ఓకే, బాగానే ఉంది, నువ్వు అలా చేసుకో. ఓకే, నేను ఇప్పుడు ఇంకోటి కూడా నీకు చెప్తాను. నీకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో షిప్స్ చైనాకి వెళ్తున్నాయి చూసావా? ఇప్పుడు రైట్ నో నువ్వు ఏ కంట్రీకి షిప్స్ నువ్వు పంపిస్తావో ఆయిల్స్ని, వాటన్నిటిని నేను బ్లాక్ చేయడం మొదలు పెడతాను అన్నాడు అతను. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చాడు తను. ఏంటో తెలుసా? ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తామని చెప్పలేదు. ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళాలంటే టోల్ ఫీ పే చేయమని చెప్పారు. ఎవరైనా కానీ వాళ్ళకి టోల్ ఫీ పే చేస్తే వాళ్ళ షిప్స్ కూడా కూల్ చేస్తామని చెప్పారు ట్రంప్. పే చేస్తే ఇతను కూలుస్తా అంటున్నాడు, పే చేయకపోతే వాళ్ళు కూలుస్తామంటున్నారు. ఇంకా డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయినట్టే అఫీషియల్గా. బట్ కాకపోతే అంటే అఫీషియల్గా అంటే అఫీషియల్గా క్లోజ్ అవ్వాలంటే ఏ షిప్స్ మరి ముందుకు వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పాలి. కింద మైన్స్ ఒకటి ఉన్నాయి, వాళ్ళు భయపడుతున్నారు. ఏ మైన్స్ దగ్గర ఎప్పుడు షిప్ వెళ్ళిపోతే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ అనేది పడుతున్న ఆయిల్ ట్యాంకర్స్ అవి. ఆబ్వియస్లీ అది ఒక బిగ్ లాస్ కింద మనం తీసుకోవాలి. సో అందువల్ల ఎవరు కూడా వెళ్ళట్లేదు. ట్రంప్ అయితే మాత్రం ఇలాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ వల్ల చాలామందికి ఫియర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. దీని తర్వాత ట్రంప్ ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు, 50% చైనా మీద టారిఫ్ వేస్తామని. ఒకప్పుడు చైనా ఇరాన్కి పెద్ద పెద్ద మిసైల్స్ని అండ్ వెపన్స్ని, మిలిటరీ పర్సన్స్ని వాళ్ళకి సపోర్టివ్గా పంపించింది. ఇప్పుడు కానీ పంపిస్తే 50% టారిఫ్ విధిస్తాను. అంతేకాదు దానికి సపోర్ట్ చేసే ఏ కంట్రీకైనా 50% టారిఫ్ విధిస్తానని ట్రంప్ థ్రెటన్ చేశారు. ట్రంప్ థ్రెటన్ చేసిన దానికి చైనా వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. చైనా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం మేము యూఎస్ చెప్పిన మాటలకు మేము నమ్మబోము. మా మీద విధించిన 50% టారిఫ్ అయితే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే అన్ని తెలుసుకొని మాట్లాడడం కరెక్ట్. సో మీరు కూడా అన్నారు మేబీ అని చెప్పి, మేము కూడా చెప్తున్నాం మేబీ కాదు. మీకు ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మాత్రమే మీరు డెసిషన్కి రండి. సో ఊరకనే మీరు నార్మల్ స్టేట్మెంట్ చేసి ఎవరిని భయపెట్టాలని చూడొద్దని చెప్పి చైనా వాళ్ళు కూడా తిరిగి ట్రంప్కి స్టేట్మెంట్ చేశారు. దీని తర్వాత ఇప్పుడు జస్ట్ నౌ నేను పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసిన టైంకి ఒక న్యూస్ని చూశాను. నేతాన్యూ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా, నేతాన్యూ గారు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం సో సీజ్ ఫైర్ అయితే మాత్రం తొందరలో ఎండ్ అవ్వబోతుంది అని చెప్పారు. సీజ్ ఫైర్ ఎండ్ అవ్వబోతుంది అని చెప్పిన తర్వాత అతను ఇంకో స్టేట్మెంట్ కూడా చేశారు. యూఎస్ ప్రెజెంట్ రైట్ నో ఏదైతే బ్లాక్ హెడ్ డెసిషన్ తీసుకుందో దానికి ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. అంటే ఒకవేళ కానీ ఇరాన్కి టోల్ ఫీ పే చేసి ఎవరైనా ముందుకు వెళ్తే మేము కూడా యూఎస్ సపోర్ట్ చేస్తూ ఆ షిప్ని పాల్చడానికి మేము కూడా ఒక పార్ట్ అవుతాం, మేము కూడా కంట్రిబ్యూట్ చేస్తామని క్లియర్గా చెప్పేశారు. దీనివల్ల వార్ ఇంకా ఇష్యూస్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయని కొంచెం ఫియర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. దీని తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. ఏం స్టేట్మెంట్ చేశారంటే ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు దాని మీద మా ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేస్తారా, మీ దాని మీద కూడా అటాక్ చేస్తాం. మీరు మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తారా, మీ దాని మీద కూడా అటాక్ చేస్తాం. మాకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి టోల్ ఫీ రాకుండా చేస్తారా, ఓకే, మీకు కూడా రెవెన్యూ ఎక్కడ కట్ చేయాలో మాకు తెలుసు. మీ సెవెరల్ టెక్ కంపెనీస్ మా దగ్గర ఉన్నాయి, వాటన్నిటి మీద మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చేస్తారు. దీన్ని బట్టి ఇరాన్ కూడా వార్నింగ్ అట్లానే ఇస్తుంది. కాబట్టి కరెంట్లీ మార్కెట్స్లో ఫియర్ అనేది స్టార్ట్ అయింది. మరి మార్కెట్స్ ఎందుకు క్రాష్ అవ్వలేదు అనొచ్చు. స్టేట్మెంట్స్ అనేది వంద మాట్లాడుకుంటారు, కానీ వాటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లోకి తీసుకొచ్చినప్పుడే మార్కెట్స్ హెవీగా రియాక్ట్ అవుతాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ గత 40 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ కూడా నాశనం చేస్తాను, మీ కార్గాయలను వదిలిపెట్టను, మీ యొక్క పవర్ ప్లాంట్స్ని వదిలిపెట్టను, అవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత ట్రంపే సీజ్ ఫైర్ కోసం ముందుకు రాలేదా? ఎగ్జాక్ట్లీ ఇరాన్ వాళ్ళకి కూడానా, ఈ యుఎస్ వాళ్ళకి కూడానా వీళ్ళిద్దరూ చేసుకున్న స్టేట్మెంట్స్ అనేది రొటీన్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లోకి దిగుతారో అప్పుడు మార్కెట్స్ హెవీగా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. ఓకే, ఇది మేజర్ పాయింట్. నా వెన్స్డేకి మార్కెట్స్ క్రాష్ చూసే ఛాన్సెస్ ఉంటాయా? ఇదే స్టేట్మెంట్స్ కంటిన్యూ అయితే మార్కెట్స్ మైల్డ్ బీరిష్ కంటిన్యూ అవుతా తప్ప క్రాష్ అయితే కంటిన్యూ అవ్వదు. ఒకవేళ కానీ ఈ స్టేట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో చూడగలిగితే ఆ యాక్షన్స్లో చూసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ అంటే లెట్స్ సే రీసెంట్గా ఖతార్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు 17% గ్యాస్ ఫెసిలిటీ డ్యామేజ్ జరిగింది. అట్లా పెద్దవి ఏమైనా కానీ లార్జ్ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాస్లో, హై స్క్వేర్ మీటర్స్ ఉన్న ఏరియాస్లో అయితే మాత్రం, లార్జ్ స్క్వేర్ మీటర్స్ ఉన్న ఏరియాస్లో కానీ అటాక్స్ జరిగితే మాత్రం డెఫినెట్గా మేజర్ మార్కెట్స్ పరంగా నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకోటి క్రూడ్ 100 అబోవ్ ఉంది. 100 అబోవ్ మళ్ళీ సస్టైన్ అవుతూ 110కి 115 కానీ హెడ్డింగ్ అవుతాయి మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మనం కరెక్షన్ చూడడానికి, హై లెవెల్ ఆఫ్ ఫాల్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. అంతవరకు మైనర్ ఫాలే చూస్తాం. యాక్షన్స్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. రేపు మార్కెట్స్ కూడా హాలిడే కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఒకవేళ కానీ నేను వీడియో చేయగలుగుతానంటే, అంటే ఒకవేళ ఏమైనా అప్డేట్స్ ఉంటే చెయ్యాలి, ఇంకా
చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని అనుకుంటే మాత్రం రేపు పోస్ట్ మార్కెట్లో దీని గురించి మాట్లాడతాను నేను, ఓకేనా. పోస్ట్ మార్కెట్ లేదు, యూజువల్గా మార్కెట్ హాలిడే రేపు, కానీ నేను రేపు ఈవినింగ్ వీడియో ఒకవేళ చేయడానికి ట్రై చేస్తాను ఏంటనేది, ఒకవేళ అప్డేట్స్ కోసం అయితే మాత్రం, ఓకేనా. నా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే క్రూడ్ ప్రైజెస్ స్పైక్ అవుతున్నాయో దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఫీర్ అనేది స్టార్ట్ అయింది. కరెంట్లీ జస్ట్ నేను రికార్డ్ చేసే ముందే ఇండియా ఇన్ఫ్లేషన్ కూడా వచ్చింది. ఇన్ఫ్లేషన్ ఏమో 3.4% ఉంది, లాస్ట్ టైం 3.2 నెంబర్ అయితే ఎక్కువ వచ్చింది, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 3.4 to 3.48%. బాగానే వచ్చిందని అనుకుంటున్నా. మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్లో కూడా 0.11% నుంచి 0.26% స్పైక్ వచ్చింది, బట్ ఎక్స్పెక్టేషన్ కూడా 0.2% ఉంది. సో పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. అయితే ఇప్పటికీ క్రూడ్ ప్రైస్ కానీ స్పైక్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి ఇండియన్ ఇన్ఫ్లేషన్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే మనకి మోర్ దెన్ 70% రెవెన్యూ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉంది కాబట్టి డెఫినెట్గా క్రూడ్ ప్రైజెస్ పెరగడం అనేది ఇండియన్ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆర్బీఐ ఫర్దర్గా రేట్ కట్స్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అండ్ అలాంగ్ విత్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా డ్రాప్ అవుతాయి. అందుకే గోల్డ్ అండ్ సిల్వర్లో పెద్దగా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే కనిపించట్లేదు. గోల్డ్ అండ్ సిల్వర్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ వస్తుంది. గోల్డ్ 1% నెగిటివ్ సైడ్, సిల్వర్ 3.5%. ఏదైతే యూఎస్ మార్కెట్స్లో డిక్లైన్ కనపడుతుందో అది ఇన్ఫ్యాక్ట్ బిట్ కాయిన్ కూడా డ్రాగ్ చేస్తుంది. బిట్ కాయిన్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది. 70,900 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం, అంటే అప్ సైడ్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ బిట్ కాయిన్లో ఒక బీరిష్ క్యాండిల్ ఇక్కడి నుంచి ఫామ్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ కానీ బీరిష్ క్యాండిల్ బిట్ కాయిన్లో కానీ కనపడితే మాత్రం 65,500 వరకు ఫాల్ చూస్తాం. అండ్ ఎనీథింగ్ 65,500 కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా డ్రాప్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, 4,800 ounce ఏదైతే ఉందో అది సైకలాజికల్ నెంబర్, సేమ్ టైం బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ బట్టి కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు, లేకపోతే మాత్రం అప్ సైడ్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దామని అనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీకు 24/7 ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే రేపు మార్కెట్ హాలిడే, ఆబ్వియస్లీ ఎంసీఎక్స్లో మీరు ట్రేడ్ చేయడం కుదరదు, కానీ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో అయితే మాత్రం మీరు 50 times లెవరేజ్తో ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ టైం వచ్చేసరికి బిట్ కాయిన్లో కూడా మీరు 200 times లెవరేజ్ ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ అంత ఇవ్వడానికి అంత ఇస్తున్నారు, కానీ అంత చేసి ట్రేడ్ చేయొద్దు. ఒక బిగినర్కి అయితే తక్కువ లెవరేజ్ నేను సజెస్ట్ చేస్తాను. బట్ బెనిఫిట్ ఏంటంటే 24/7 ప్రైజెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి, సేమ్ టైం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే వీటికి ఎక్స్పైరీ ఉండదు, మన లాంగ్ టైం అయినా కానీ దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. అందువల్ల నేను డెల్టా గురించి నేను మీకు చెప్తున్నాను. నా ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నాకు కనిపించింది, దాని గురించి మీకు చెప్పాలి కూడా. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లాస్ట్ 6 monthsలో వచ్చిన ఫాల్ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నారని అనిపిస్తుంది. బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ అనేది పెట్టుకొని ఉంచుకుంటారు, ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ క్రాష్ అవుతుందో తెలియదు. ఆబ్వియస్లీ ఇమీడియట్గా బై చేయడం కోసం వాళ్ళు క్యాష్ని హోల్డ్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 16 months లోకి వెళ్ళిపోయిందంట క్యాష్. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఇంతకు ముందు ఉన్న అమౌంట్ అయితే మాత్రం 2.1 lakh crore ఫిబ్రవరిలోని. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఉన్న అమౌంట్ అయితే 2.86 lakh crore. సో లాస్ట్ టైంతో డిసెంబర్ 2024 లోయెస్ట్ పాయింట్కి అయితే మాత్రం వెళ్ళిందని చెప్తున్నారు. ఫిబ్రవరిలో వచ్చేసరికి 4.86 ఉండేది, జనవరిలో 5.76 ఉండేది, మార్చికి 4.73కి పడిపోయింది. ఎవ్రీ మంత్ డిక్లైన్ అవుతూ వస్తుంది. సో క్యాష్ హోల్డింగ్ తగ్గుతుంది అని అంటే వాళ్ళు క్యాష్ని తిరిగి ఇన్వెస్టర్స్కి ఇచ్చేయట్లేదు, క్యాష్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటున్నారు. క్లియర్గా చూడండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అయితే 8%, ఆల్మోస్ట్ 12% వరకు డ్రాప్ అయింది. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, మోటిలాల్ ఒస్వాల్, క్వాంట్ అందరివి కూడా క్యాష్ హోల్డింగ్స్ పెరిగినవి అయితే మాత్రం నిప్పాన్ ఇండియా, యాక్సిస్, ఎడెల్వైసెస్, బరోడా వీళ్ళు క్యాష్ హోల్డింగ్స్ పెరిగినాయి. అంటే వాళ్ళ దాంట్లో ఎస్ఐపి ఫ్లో ఎక్కువ పెరగచ్చు, దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం వస్తున్న ఫాల్ని వీళ్ళందరూ కూడా ఆపర్చునిటీగా తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీసే వస్తున్న ఫాల్ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నారని అంటే ఈ ఫాల్ మళ్ళీ రాదని మేబీ వాళ్ళు థింక్ చేస్తుండొచ్చు. లేదా చాలా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్ 60 to 70% ఫాల్ అయినాయి, అవి ఒక ఆపర్చునిటీ కూడా వాళ్ళు ఫీల్ అవుతుండొచ్చు. అందువల్ల ప్రెజెంట్ రైట్ నో మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. మేబీ ఇది ఒక ఆపర్చునిటీ అని నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా ఏదైనా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉంటే వాటిని ఆపర్చునిటీ కానీ మీరు ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా వాటిని మీరు మీ పోర్ట్ఫోలియోలో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, క్యాపిటల్ ఉంటే. లేకపోతే మాత్రం ఏం చేయలేం, రికవరీ కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకే, నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ వార్ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్న రీజన్తో ఎటర్నల్ కంపెనీ పడింది, స్విగ్గీ కంపెనీ 4.5% పడింది, దేవ్యాని ఇంటర్నేషనల్ కంపెనీ పడింది, జూబ్లెంట్ ఫుడ్ వర్క్ కంపెనీ పడింది. బికాస్ జిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుంది, డెలివరీ
డెలివరీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. క్రూడ్ ప్రైస్ పైకి అయితే ఆబ్వియస్లీ లాజిస్టిక్ కంపెనీస్ పడతాయి. అండ్ ఎందుకంటే డెలివరీ కాస్ట్ పెరుగుతుంది కదా. ఈ జొమాటో స్విగ్గీ వాళ్ళకి కూడా కరెంట్లీ ఆ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాస్ షార్టేజ్ ఉండడం వల్ల ఇప్పటికే రెస్టారెంట్స్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల వాటి ఇంపాక్ట్ కూడా పడుతుంది. అందువల్లే ఈ స్టాక్స్ అన్ని హెవీగా ఫాలో అయినాయి. స్విగ్గీకి ఉన్న నెగిటివ్స్లోనే ఇంకో నెగిటివ్ కూడా ఉంది. అదేంటంటే స్విగ్గీ యొక్క కో-ఫౌండర్ నందన్ రెడ్డి గారు అయితే మాత్రం హోల్ టైం డైరెక్టర్గా అండ్ అట్లనే హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్గా అయితే మాత్రం స్టెప్ డౌన్ అయ్యారు. ఇది ఒక పక్క నెగిటివ్. సో హైయర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా స్టెప్ డౌన్ అవుతున్నారని అంటే అది నెగిటివ్గా మారే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల స్విగ్గీ స్టాక్లో ఆ ఫియర్ కనిపించి ఈరోజు నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే చూసాం. మరి ఓలాలో ఎందుకు ఈరోజు 5% ఫాలో అయింది అని మీరు అడగచ్చు. రీసెంట్గా ఓలా వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్స్ బట్టి స్టాక్ ఆల్మోస్ట్ 80% పెరిగింది. సడన్గా మార్కెట్ సెంటిమెంట్ మారినేటప్పుడు ఆ నెగిటివ్ ఫాల్ అనేది చూస్తాం మనం. అందువల్ల వచ్చింది. అయితే ఓలా నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ ఎర్నింగ్స్ చూసిన తర్వాత ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఏమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని అనుకుంటే మీరు టెక్నికల్గా లెవెల్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ మేకింగ్ కంపెనీ. అప్డేట్స్ పరంగా డెఫినెట్గా చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది. బట్ కాకపోతే ఏం జరుగుతుంది అనేది మనం అయితే చెప్పలేం. సో అందువల్ల ఎర్నింగ్స్ చూసి ఆ స్టాక్లో ఇంప్రూవ్మెంట్ కనబడితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈరోజు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ అయితే మాత్రం లిటిల్ బిట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అయితే కంపెనీ ఓపెన్ అయిన తర్వాత రికవరీ కూడా అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళ మీద కేర్ వాళ్ళు అయితే మాత్రం ట్రిపుల్ ఏ అవుట్లుక్ ఇచ్చారు, స్టేబుల్. అండ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా A1+ రేటింగ్స్ కూడా అవుట్లుక్ పాజిటివ్గానే ఇచ్చారు. బేసిక్గా ట్రిపుల్ ఏ అంటే లాంగ్ టర్మ్, A1+ అంటే షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ చాలా సేఫెస్ట్ అని కూడా చెప్పారు. కంపెనీకి 14,700 కోట్ల వరకు అప్పు ఇవ్వచ్చని కేర్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు రేటింగ్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే మాత్రం పాజిటివ్ అని నేనైతే అనుకుంటున్నాను. ఆన్ ద అదర్ సైడ్ కొంచెం పర్సనల్గా మీతో ఇది చెప్పాలి నేను. లాస్ట్ టైం బేబీ పొండర్వికా అని చెప్పేసి ఇష్యూ బాగా రైజ్ అయింది. సేమ్ టైం ఆ పాపకి గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది. సేమ్ టైం వచ్చేసరికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మాత్రం హెల్ప్ చేయడం జరిగింది కదా. రీసెంట్గా నా క్లాస్మేట్ తన కజిన్ డాటర్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో సేమ్ SME డిసీజ్ అయితే మాత్రం ఉంది. అప్రాక్సిమేట్లీ దాని కాస్ట్ 9.5 CR అవుతుందని చెప్తున్నారు. నేను యాక్చువల్గా ఏ ప్రూఫ్ లేకున్నా లేకపోతే నాకు క్లియర్ కట్గా లేకపోతే అందుకే ప్రమోట్ చేయను. అండ్ నేను కొన్ని వేస్ చెప్పాను వాళ్ళకి, NGOస్ని కాంటాక్ట్ అవ్వమని, గవర్నమెంట్స్కి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలని క్లారిటీ ఇచ్చాను. సెంట్రల్ గవర్నమెంట్ది ఒక 50 lakh వరకు సపోర్ట్ వస్తుంది, దాని గురించి కూడా ఐడియాస్ ఇచ్చాను. బట్ కాకపోతే సోషల్ మీడియాలో మనం ఉండేటప్పుడు మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేటప్పుడు ఎంతో కొంత చెప్పడం బెటర్ కదా. నేను అన్నీ చెక్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇంపాక్ట్ గురు అని చెప్పేసి బేసిక్గా ఈ వెబ్సైట్లో వచ్చినవన్నీ హైలీ వెరిఫైడ్ పేషెంట్స్ని మాత్రమే వస్తాయి. నేను ఈ వెబ్సైట్ లింక్ మీకు ఇస్తాను. అండ్ మీకు డొనేట్ చేయమని నేను కన్ఫామ్గా నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. నేను చెప్పేది ఒకటే, మీకు ఒకవేళ ఓకే సో ఈ పాపది నిజంగానే ట్రస్టబుల్ అనిపించి మీ దగ్గర అమౌంట్ ఉంది అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయండి. ఏదైనా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉండి మీరు ఏపీలో లోకేష్ గారిని కానీ, వాళ్ళది ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏపీ, సో ఏపీలో లోకేష్ గారిని కానీ, సో ఎందుకంటే లాస్ట్ టైం ఏపీలో లోకేష్ గారే హెల్ప్ చేశారు. సో ఏపీలో లోకేష్ గారిని కానీ మీరు మీట్ చేయించగలే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండగలిగితే మాత్రం పాపకి హెల్ప్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే ఈవెన్ నేను రిపోర్ట్స్ కూడా తీసుకున్నా. న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్గా ఎస్టిమేషన్ కూడా వేయించుకున్నారు. అండ్ ఆ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను డ్రైవ్లో పెట్టి నేను మీకు అటాచ్ చేసి కింద ఇస్తాను. ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయండి. సో బేబీకి అయితే మాత్రం కేవలం 6 months మాత్రమే, అందుకోసం నేను మీకు చెప్పిన నా సైడ్ నుంచి చేయాల్సింది నేను చేస్తున్నా. సో మీ సైడ్ నుంచి ఏదైనా ఉంటే ఎయిదర్ అది అమౌంట్ పరంగా అయినా కానీ లేకపోతే ఫినాన్షియల్ పరంగా అయినా కానీ ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఉపయోగించి హెల్ప్ చేస్తానంటే చేయండి. సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో చేయాల్సింది చేద్దాం, బికాజ్ చిన్న పాప కదా, హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్. నౌ కమింగ్ టు ద టాపిక్స్, రొటీన్ టాపిక్స్కి వచ్చేస్తే కరెంట్లీ హుడ్కో కంపెనీ ఈరోజు అప్రాక్సిమేట్లీ 2% హుడ్కో కంపెనీ అయితే మాత్రం అప్ సైడ్ మూవ్ అయింది. రీజన్ ఏంటంటే హుడ్కో వాళ్ళు అయితే మాత్రం NBCC తోటి MOU సైన్ చేసుకున్నారు. MOU కూడా కాదు, MOUs 2 MOUs సైన్ చేసుకున్నారు. ఫస్ట్ MOU ఏంటంటే ప్రెజెంట్ రైట్ నో 18,830 square meters ఉన్న ల్యాండ్ని లీజ్ తీసుకున్నారు న్యూఢిల్లీలోని NBCC వాళ్ళు. దానికి డెవలప్మెంట్ కోసం వీళ్ళు హుడ్కో వాళ్ళు అయితే మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంకోటి కూడా ఉంది, అది ఏంటంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ హ్యాండ్లింగ్ చేయడం కోసం ఒక కన్సల్టెన్సీ మార్కెట్ సర్వీసింగ్స్కి కూడా సపోర్ట్ ఇవ్వడం కోసం
ఫండ్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో దీనివల్ల హుడ్కోకి ఒక బిజినెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ సేమ్ టైం ఒక లోన్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త లోన్. సో ఆబ్వియస్లీ ఎన్బిసిసి అనేది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి 200% వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది, కానీ జేపీ మోర్గన్ వాళ్ళు ఈ కంపెనీ మీద ఓవర్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1180కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఎంయూఎఫ్జీ రీసెంట్గా జపాన్ వాళ్ళు ఎంయూఎఫ్జీ బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, దీనివల్ల గ్రోత్ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. స్ట్రక్చరల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ అయితే మాత్రం డిక్లైన్ అవుతుందని చెప్తున్నారు. గ్రోత్ యాక్సలరేషన్ కూడా సో న్యూ సెగ్మెంట్స్లోని అలానే కస్టమర్ రిటెన్షన్ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. అట్లానే రిటర్న్ ఆన్ ఎసెట్స్ కూడా అవుట్లుక్ పాజిటివ్గా ఉంటుందని అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఏథర్ ఎనర్జీ ఈరోజు 5% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది కదా. ఏథర్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రకారంగా వాళ్ళ స్కూటర్లో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అల్యూమినియం యూసేజ్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాటి మీద డిపెండెన్సీ తగ్గిస్తామని చెప్పారు. తగ్గిస్తే వెహికల్ కాస్ట్ ఇంకా తగ్గుతుందని కూడా చెప్తున్నారు. సో ఒకవేళ తగ్గించి వెహికల్ కాస్ట్ నిజంగా తగ్గిస్తే వీళ్ళకి సేల్ పెరుగుతుంది కాబట్టి ఏథర్ ఎనర్జీ కంపెనీలో కూడా ఈరోజు అప్సైడ్ మూమెంట్ అని చూడగలిగాం. ఎంసీఎక్స్ కంపెనీ ఈరోజు 5% చూసాం. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ కంపెనీ మీద ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్ ఇస్తూ సో టార్గెట్ ప్రైస్ని 2550 నుంచి ఆల్మోస్ట్ 3270కి ఇంక్రీజ్ చేశారు. బిజినెస్ మోడల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని అండ్ సేమ్ టైం జియో పొలిటికల్ అన్సర్టెనిటీస్ ఉన్నా కానీ యాజ్ ఆఫ్ నౌ వాల్యూమ్స్ అయితే మాత్రం ఎక్స్చేంజ్లో ఎక్కువగా కనపడుతున్నాయని చెప్తున్నారు. కమోడిటీస్లో ఆ వాలటిలిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటిన్యూ అవడం కామన్ అని కూడా చెప్తున్నారు. వెల్ పొజిషన్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ రెవెన్యూ గ్రోత్ పరంగా అయితే మాత్రం బెటర్ గ్రోత్ చూసే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అందువల్ల ఎంసెక్స్ స్టాక్ ఈరోజు అప్సైడ్ మూవ్ అయింది. టాటా కెమికల్ 5% పెరిగింది. టాటా ఇన్వెస్ట్మెంట్ 5% to 8% పెరగడం జరిగింది. బేసిక్గా టాటా కెమికల్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పేరెంట్ కంపెనీ టాటా సన్స్ అనమాట. టాటా సన్స్కి టాటా కెమికల్లో 35% ఆల్మోస్ట్ స్టేక్ ఉంది. 30+ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలీదు. టాటా ఇన్వెస్ట్మెంట్ మీద 68% స్టేక్ ఉంది. అయితే ఈ రెండు కంపెనీల యొక్క పేరెంట్ కంపెనీ ఓకే దానిపైన ఉన్న కంపెనీ టాటా సన్స్. ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ అయితే మాత్రం దెర్ ఈస్ వన్ గ్రూప్ షపూర్జీ పలోన్జీ గ్రూప్ అని చెప్పేసి బేసిక్గా ఈ గ్రూప్కి టాటా సన్స్ మీద 18.4% స్టేక్ అయితే మాత్రం ఉంది. వీళ్ళు ఇది వరకు ఐపీఓకి వస్తామని ముందే చెప్పారు. ఎందుకంటే టాటా సన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీ కింద అయిపోయింది. బేసిక్గా లార్జ్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఒక రమ్మని ఆర్బీఐ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదొక ప్రెజర్ ఉంది. ఇంకో పక్క వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వీళ్ళు 18.4% స్టేక్ హోల్డర్ కాబట్టి ఐపీఓకి వద్దాం. సో ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, షేర్స్ డైల్యూట్ అవుతాయి అండ్ మోర్ ఓవర్ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్లో కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటికీ కూడా సో మోస్ట్లీ ఫండింగ్ పరంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే టాటా ట్రస్ట్ వాళ్ళకి అయితే మాత్రం దీని మీద ఎటువంటి ఇష్టం అయితే మాత్రం లేదు. ఎందుకు అని అంటే టాటా సన్స్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఐపీఓకి వస్తే మాత్రం మేబీ సో ఎక్కువ మంది డైల్యూట్ అవుతారో అది మాకు ఇష్టం లేదని టాటా ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు. మొన్నటి వరకు ఇదే జరిగింది. కానీ న్యూస్ సర్క్యులేట్ ఎప్పుడైనా కానీ ఈ స్టాక్లో మొమెంటం వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే టాటా స్టీల్ ఈ కంపెనీ మీద 3.1% స్టేక్ హోల్డ్ చేస్తుంది. టాటా కెమికల్కి సపరేట్గా 2.5% స్టేక్ ఉంది. టాటా పవర్కి 1.7%, ఇండియన్ హోటల్స్కి 1.1%, టాటా కన్జ్యూమర్స్కి 0.4%. సో ఇట్లా అందరికీ కూడా స్టేక్స్ ఉన్నాయి. సో టాటా సన్స్ ఐపీఓకి వస్తుంది అనే రీజన్తో ఈ స్టాక్స్ అన్ని కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటం కనిపించినాయి. మేజర్గా టాటా సన్ ఐపీఓకి వస్తుంది అన్న ప్రతిసారి టాటా కెమికల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ డెఫినెట్గా పాజిటివ్గా మూవ్ అవుతాయి. ఎందుకంటే టాటా సన్స్ అండర్లో ఈ రెండు కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీల్ ఇవన్నీ కూడా టాటా సన్స్కి స్టేక్ హోల్డర్స్ ఈ రెండు కూడా వాటి అండర్లో ఉన్నాయి కాబట్టి పేరెంట్ కంపెనీ కాబట్టి వాటికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వీటికే లాభపడే అవకాశం ఉంటుంది ఇండైరెక్ట్గా. అందుకే ఈ స్టాక్లో అంత స్ట్రాంగ్ మూమెంటం అయితే కనిపించింది. నెక్స్ట్ ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం ఐ హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.